డిచ్పల్లిలో శ్రీ సంత సేవాలాల్ 287వ జయంతి కార్యక్రమం విజయవంతం చేయండి. బంజారాల ఆరాధ్య దైవమైన శ్రీ సంత సేవాలాల్ 287వ జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఫిబ్రవరి 15 నుండి 21 వరకు నిర్వహించనున్నందున డిచ్పల్లిలో శనివారం 21వ తేదీ 11 గంటలకు డిచ్పల్లి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడానికి బంజారా సేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు బి తారాచంద్ నాయక్ విలేకరుల సమావేశంలో తెలిపారు. బంజారా సోదరులు మరియు ప్రజాప్రతినిధులు జిల్లాలోని అన్ని మండలాల నుండి, గ్రామాల నుండి తరలివచ్చి విజయవంతం చేయాలని ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు తారాచంద్ నాయక్, నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘం అధ్యక్షులు బాబురావు నాయక్, డిచ్పల్లి బంజారా సేవా సంఘం సభ్యులు జగదీష్ నాయక్, సుధాకర్ నాయక్, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బంజారా భవనం నిర్మాణం కొరకు ప్రభుత్వం నుండి 2 ఎకరాల స్థలం డిచ్పల్లి మండలం నడిపల్లి శివారులో కేటాయించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు డాక్టర్ భూపతి నూతన బంజారా సేవా సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ మరియు శ్రీ సంత సేవాలాల్ మహారాజ్ భోగి బండారు కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని जय सेवालाल, जय सेवालाल, जय भवानी. आपण निजामाबाद जिल्हा समस्त गोरभाईने, नायकोने, कारभारीने, तांडेर मोटे लोगोने, सरपंचोने, उपसरपंचोने, वार्ड मेंबरोने, अदे विधंगा काउंसलरोने, कार्पोरेटरोने, आल इंडिया बंजारा सेवा संघेर नायकुलेने, मंडल नायकुलु, जिला नायकुलु, डिविजन नायकुलु सेने हम एक विनती कर रहे कारण तो आपण सेवालाल महाराजेर जयंती उत्सवालु 15 तारीखी 21 तारीखतोनी आपण प्रभुत्व परंगा अधिकारिकंगा गौरवनीयुलु आपण राष्ट्र मुख्यमंत्री रेवंत रेड्डी गारू प्रकटिंचो और प्रकारम आपण से ये उत्सवालु तांडे तांडे में हर गुड़ी में, हर तांडे में, हर वाड़ा में अपन कार्यक्रम कर रही दांట్లో భాగంగానే 21 तारीख 21 तारीख थावरेर दाड़ 11 बजे डिच्पल्ली मंडल केंद्र में अपने डॉक्टर भूपत रेड्डी एमएलए रूरल गारू जो प्रभुत्व द्वारा दी बीघा जमी अपन बंजारा सेवालाल बंजारा भवन निर्माण कोसम अपने प्रभुत्व द्वारा केटाయించే वो पुण्य भूमि में अपन सेवालाल जयंती 287 सेवालाल जयंती ने अपन एर्पाट कर रहे जेर कारणे शनिवार 21 तारीख 11 बजे अपन जिला में सज्जुगुण प्रजाप्रतिनिधुलु, सरपंचलु, एमपीटीसीलु, माजी एमपीटीसीलु, काउंसलर्लु, उपसरपंचलु, वार्ड मेंबर्लु, नायक कारभारी अपन संघमेर मंडल प्रेसिडेंटलु, मंडल कार्यवर्गमु, मंडल प्रजाप्रतिनिधुलु, जिला प्रजाप्रतिनिधुलु, राष्ट्र स्थायी प्रजाप्रतिनिधुलु से आताणी मरी उंदाड़ भूपत रेड्डी सारे अध्यक्षते में ये कार्यक्रम जरगच कल जिला कलेक्टर भी आ रहे आरडीओ भी आ रहे जिला अधिकारुलु से आ रहे जेर कारणे पेद्द मोत्तमे ई कार्यक्रम अपन नियोजकवर्गम निजामाबाद रूरल नियोजकवर्गम आध्वर्य में ई कार्यक्रम वेरोज के डिच्पल्ली में वेरोज के ताणी केरेचा पण दया करतानी प्रति एक बन के आतानी ये सेवालाल जयंती उत्सव में विजयवंतम करने के ताणी तमेने उज्जेक बार भी राम राम करतो. जय सेवालाल, जय भवानी. थैंक यू. ओके अंदरिकी नमस्कारम. जय सेवालाल. संत श्री सेवालाल महाराज యొక్క 287వ జయంతి ఉత్సవాలు 15వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు 7 రోజులు అధికారికంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి సంత్ సేవాలాల్ జయంతి
అందరికీ పేరు పేరున బంజారా నాయకులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అదేవిధంగా 21వ తారీఖు నాడు డిచ్పల్లి మండల కేంద్రంలో మరి నడుపల్లి శివారులో ఏదైతే గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారి సహకారంతో నిజామాబాద్ జిల్లా బంజారా సేవా సంఘంనకు ప్రభుత్వం ద్వారా కేటాయించినటువంటి స్థలంలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ స్థాయి సేవాలాల్ జయంతి ఉత్సవము 21 నాడు శనివారం ఉదయం 11 గంటలకు మరి అధికారికంగా మరి గౌరవనీయులు డాక్టర్ భూపత్ రెడ్డి గారు వారి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ గారు మరియు డివిజనల్ అధికారులు అందరి యొక్క సమక్షంలో మరి బంజారా నాయకులు, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం నాయకులు, రాష్ట్ర నాయకులు, అదేవిధంగా జాతీయ స్థాయి నాయకులు అందరూ ఈ ఉత్సవానికి విచ్చేస్తున్నారు. కాబట్టి నిజామాబాద్ జిల్లాలోని బంజారా నాయకులు, మన సంఘ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, అదేవిధంగా కొత్తగా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అందరూ మరి ఆనాడు 11 గంటలకు వచ్చి ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని మరి ఆనాడు మన ప్రజాప్రతినిధులు వస్తుండ్రు. ఏదైతే మన నూతనంగా ఎలక్ట్ అయినటువంటి నూతనంగా ఎన్నికైనటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులకు, మరి కార్పొరేటర్లకు, మరి కౌన్సిలర్లకు ఆనాడు మరి ఈ సమావేశంలో, ఈ సదస్సులో మరి వారిని కూడా గౌరవంగా ఆహ్వానించి వారందరినీ కూడా సన్మానం చేయబడును. కాబట్టి జిల్లా అధికారులు అందరూ వస్తున్నారు. మరి ఈ ఉత్సవాలను మరి కనివని ఎరగని విధంగా మరి మనం నిజామాబాద్ జిల్లాలో మరి విజయవంతంగా మరి దీన్ని జరుపుకోవాలని ఈ సందర్భంగా ప్రతి తాండా నాయకులకు, కార్భారీకి మరియు పెద్దలకు, ప్రజాప్రతినిధులకు మరోసారి ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా మీరు 11 గంటలకు డిచ్పల్లి నందు ఏదైతే మనము సేవాలాల్ బంజారా భవన్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో, జిల్లా సేవాలాల్ బంజారా భవన్ ఏదైతే నిర్మాణం చేయబోతున్నామో ఆ స్థలం దగ్గర మనము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి అందరూ ఖచ్చితంగా మరి ఇతర ప్రజాప్రతినిధులు కూడా అందరూ ఖచ్చితంగా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము.